తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ అన్నారు. నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు వీడి అందరినీ కలుపుకుని ప్రచారం చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దెదించి చంద్రబాబుని సీఎం చేయడమే ప్రధాన లక్ష్యమంటున్న సుగుణమ్మతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. కూటమి తరపున జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ బీజేపీ తిరుపతి స్థానాన్ని కేటాయించిన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ తరపున సుగుణమ్మ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె కూడా బేషరతుగా ఈ రోజు మద్దతు ప్రకటించి ఆర్ఎన్ శ్రీనివాస్ గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించారు. అమ్మ, ప్రధానంగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారి గెలుపుకి కృషి చేస్తారని చెప్పి మీరు ప్రకటించే నేపథ్యంలో మీకు పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా స్పష్టమైన ఆదేశాలు ఏమొచ్చాయి? మొన్న కాళహస్తిలో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి నగర సమన్వయ కమిటీ సమావేశం జరగడం జరిగింది. అప్పుడు మన అభ్యర్థి గారు అందరూ కూడా రావడం జరిగింది. ఆయన సమక్షంలో తప్పకుండా మనందరి ధ్యేయం ఒకటే, మహాకూటమి అనేది ఈ రాష్ట్రంలో ఈ తిరుపతి నగరంలో తప్పకుండా గెలవాలి, సుపరిపాలన ప్రజల కోసం అందించాలి, మనం కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పిన నేపథ్యంలో మేమంతా కూడా దానికి అంగీకరించి ఈ రోజున ఆర్ఎన్ శ్రీనివాసులు గారు నన్ను కలవడం జరిగింది. తప్పకుండా ఆయనకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ మా క్యాడర్ను, మా క్లస్టర్ను, యూనిట్ ఇన్ఛార్జీలని, వార్డు ప్రెసిడెంట్స్ని, బూత్ కన్వీనర్స్ని, కేఎస్ఎస్ని అందరినీ కూడా ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలనుకోవడం. వాళ్ళందరూ కూడా సహృదయంతో తప్పకుండా మనందరి ధ్యేయం తిరుపతి నగరంలో భూమన కరుణాకర్ రెడ్డిని ఓడించడం, అదేవిధంగా రాష్ట్రంలో మహాకూటమి అభ్యర్థి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే, ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞను మనం అందరం కలిసికట్టుగా నెరవేర్చడమే మన ధ్యేయంగా ముందుకెళ్ళాలి. అంటే ప్రధానంగా తిరుపతి నగరానికి వస్తే సుగుణమ్మ అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్. ఆ సుగుణమ్మ అనే ఆమె ప్రజల్ని ఎలా మెప్పించబోతుంది, ఎలా ఒప్పించి జనసేన కూటమికి ఓట్లు వేయించబోతుంది? ఈ రోజున తిరుపతి నగరంలో 6 నెలలకు ముందే, మరి కూటమి ఏర్పడక ముందే తిరుపతి నగరానికి అభినయ్ రెడ్డిని ఓడించాలని, అభినయ్ రెడ్డి ఈ తిరుపతి నగరంలో చేస్తున్నటువంటి అక్రమాలని ఎదుర్కోవాలంటే తప్పకుండా సుగుణమ్మ మనకు అభ్యర్థి అవుతుందని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అవుతుందని కూడా తిరుపతి నగర ప్రజలు, నాయకులు అంతా కూడా ఆశించారు. కానీ కూటమిలో జనసేనకు ఇవ్వడంతో మరి కొంత అసంతృప్తి గత వారం రోజులుగా కూడా ఉండింది. కానీ ఎప్పుడైతే మా అధినాయకుడు పిలిచి తప్పదు, మనం కొన్ని త్యాగాలు చేయాలి, మేమంతా కూడా మరి ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నాము, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు అపన్నహస్తం అందించడం జరిగింది నన్ను జైల్లో పెట్టినప్పుడు. కాబట్టి ఇటువంటి మిత్రత్వాన్ని మనమంతా కూడా వదులుకోకూడదు అని ఆయన ఉపదేశం చేసి, తప్పకుండా మరి ఆయన ఉపదేశానుసారము ఆయన్ను ముఖ్యమంత్రి చేసుకోవడానికి, అదేవిధంగా కూటమిని గెలిపించుకోవడానికి, ఈ రాక్షస పరిపాలన అంతమొందించడానికి ఈ రోజున ఆర్ఎన్ శ్రీనివాసులు గారి అభ్యర్థులను మేమంతా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. అంటే ప్రధానంగా తిరుపతిలో ఏ అంశాలను ప్రజలకు తీసుకెళ్లి ఓట్లు అడిగే అవకాశం కనిపిస్తుంది? ఈరోజు మరి ప్రధానంగా కూడా మేము తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలుగా కూడా ఈ అరాచక పరిపాలన పైన, ఈ రాక్షస పరిపాలన పైన పోరాడుతూనే ఉన్నాం. అదే అంశాలను తీసుకెళ్తూ ఏదైతే తిరుపతి నగరము, తిరుమల ప్రాశస్త్యాన్ని మరి మంట కలుపుతున్నారో అన్ని విధాలుగా కూడా, మరి ఈ రోజున అన్యమత ప్రచారం కానివ్వండి, తిరుమలలో చోటు చేసుకుని ఆయన చైర్మన్ అయిన దగ్గర నుంచి చోటు చేసుకుంటున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, అదేవిధంగా తిరుపతిలో యువతను నాశనం చేసి ఒక గంజాయికి బానిసలు చేసినటువంటి అంశాలు కానివ్వండి, యువతకు ఉపాధి అవకాశాలు లేకపోయినటువంటి పరిణామాలు కానివ్వండి, మరి అదేవిధంగా మహిళలను ఆదుకోనటువంటి పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా బాబు సూపర్ 6 మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ మేము కలయికతో తప్పకుండా తిరుపతి నగరంలో మహాకూటమి అభ్యర్థి విజయం సాధిస్తుందని మా గట్టి నమ్మకం. బాబు గారి సూచన మేరకు ఏదైతే పవన్ కళ్యాణ్ తనకు జైల్లో ఉన్న కష్ట సమయంలో తనకు ఆపన్న హస్తం అందించి సాయంగా ఉన్నంత వల్లే పార్టీకి కష్టపడి పనిచేయాలని, జనసేనకు అభ్యర్థిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశంపై ఉందని సూచించిన నేపథ్యంలోనే తామందరం కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి అభ్యర్థిని గెలుపుకు కృషి చేస్తామని చెప్పి సుగుణం చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ అయితే కార్యక్రమాలు అమలవుతాయో ఆ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి అభ్యర్థి చేస్తున్నటువంటి అరాచకాలను కూడా ప్రజలకు వివరిస్తే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కోర్టు స్టూడియో.